ఈ యొక్క ఆడిటోరియంలో అనేక పర్యాయాలు పాల్గొన్నటువంటి అనుభవం నాకుంది. ఆ విధంగా అనేక సాంస్కృతిక సాహిత్య ఆధ్యాత్మిక సంఘాల వారి యొక్క కార్యక్రమాలకి ఇది ఒక వేదికగా తయారైంది విశాఖపట్నం. అందుకనే నేను విశాఖపట్నం గురించి ఏదైనా చెప్పేటప్పుడు నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చెప్తుండేవాడిని. విశాఖపట్నం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రాజకీయ రాజధాని కానప్పటికీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కు ఒక ఆర్థిక రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని, ఒక పర్యాటక రాజధాని. దీన్ని ఎవరు కూడా కాలం లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. అందువలన అటువంటి సాంస్కృతిక రాజధానిగా పేరు తేవడంలో, కళల్లో అభిరుచి